అమరావతిలో సినీ సందడి షురు అయింది. ఏపీ ప్రజా రాజధానిలో మొట్టమొదటి సినిమాకి క్లాప్ పడింది. నందమూరి బాలకృష్ణ 112వ సినిమాని అమరావతిలో అట్టహాసంగా ప్రారంభించారు. మావయ్య సినిమాకి అల్లుడు నారా లోకేష్ క్లాప్ కొట్టారు. కొరటాల శివ డైరెక్షన్లో సుమారు 200 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కబోతున్న ఈ మూవీ లాంచ్ ప్రోగ్రామ్కి మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. భవిష్యత్తులో తెలుగు చలనచిత్ర పరిశ్రమకి విజయవాడ ప్రధాన కేంద్రం కాబోతోంది అన్నారు నందమూరి బాలకృష్ణ. సినిమా పరిశ్రమతో టూరిజం ముడిపడి ఉంటుందన్నారు. ఏపీలో పెద్ద సినిమాకి క్లాప్ కొట్టి 20 ఏళ్ళు అవుతోందన్నారు. ఇక్కడ ఛాంబర్లు అయితేనేమి, ఫెడరేషన్లు అయితేనేమి, కౌన్సిల్ అయితేనేమి, అలాగే అక్కడ తెలంగాణ ఫెడరేషన్, కౌన్సిల్, ఛాంబర్లు అయితేనేమి అందరి సూచనల మేరకు వాళ్ళ సహాయ సహకారాలతో ఇక్కడ కూడా పరిశ్రమను అభివృద్ధి చేస్తాము. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, అన్ని సకల సౌకర్యాలు ఇక్కడే కల్పించేలా, మౌలిక సదుపాయాలు కల్పించేలా త్వరగతిన ఈ రాజధాని అభివృద్ధితో పాటు అది కూడా త్వరగతిన శరవేగంగా వాటన్నిటి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పరిశ్రమ అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలని త్వరగతిలో ఒక అందరితో సంప్రదించి నేను చెప్పినట్టు ఈ పరిశ్రమని త్వరగతిలో ఇక్కడ అభివృద్ధి చేస్తాము. బాలకృష్ణ నాయకత్వంలో సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నామన్నారు మంత్రి లోకేష్. మౌలిక సదుపాయాలు, అధునాతన సాంకేతికతతో ఇకోసిస్టమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో అమరావతి మంచి సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుందన్నారు. మన బాలబాబు గారి నాయకత్వంలో ఈరోజు సినిమా ఇండస్ట్రీని ఈ ప్రజా రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇక్కడ కేవలం సినిమాతో పాటు అటు క్రియేటర్ ఎకానమీని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినిషింగ్ స్టూడియోస్, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి, ఇప్పుడు ఏఐ అనేది వచ్చింది, లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి అద్భుతమైన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలి లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ముందుగా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే పెద్ద బ్యానర్తో, ఒక పెద్ద యాక్టర్తో ఓపెనింగ్ క్లాప్ ఇక్కడ చేస్తాం అనేది నిజంగానే మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ ఒక్క సినిమానే కాదు, ఇది పవిత్ర భూమి. రాబోయే రోజుల్లో కూడా మీ అన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు కూడా అమరావతికి రావాలన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్తో పాటు కమిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. ఆంధ్రుల అభిమాన రాజధానిగా రూపాంతరం చెందుతున్నటువంటి అమరావతిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించుకోవడం, మెజారిటీ భాగాన్ని ఈ ప్రాంతంలోనే నిర్మించాలనుకోవటం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరింతగా స్థిరపడడానికి ఒక మంచి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పటికే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థిరపడాలని, ఇప్పటికే అనేక అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉన్నటువంటి ఈ ఆంధ్ర ప్రాంతంలో షూటింగ్లు మాత్రమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పన కూడా జరగాలని, స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు కూడా ఏర్పడాలని వారు చిత్తశుద్ధితో చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ప్రోత్సాహంతో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది.